అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆహ్, లోకేష్ గారు పాదయాత్ర తర్వాత అంటే ఆహ్, పాదయాత్ర తర్వాత రెస్ట్ తీసుకునేసి కొన్ని రోజులు మళ్ళీ ప్రజల్లోకొచ్చారు. శంఖారావం పేరుతో, సమర శంఖారావం పేరుతో. సో, ఇందులో ముఖ్యంగా నిన్న శ్రీకాకుళంలో అక్కడ జరుగుతున్న మీటింగ్‌లో చెప్పినదేంటంటే, "నేను రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను. ఈసారి నాకు పదవులేమి అవసరం లేదు. దీన్ని నాకు 5 ఏళ్ల సరిపడా పని అప్పజెప్పారు వైసీపీ వాళ్ళు. సో, ఒక్కొక్కరిని తోలు తీయడమే నా డ్యూటీ" అని చెప్పేసి చెప్పారనమాట. ఇలా ఎగ్జాక్ట్‌గా ఇలా కాకపోయినా ఈ విధంగా మీనింగ్ వచ్చేలా చెప్పారు. సో, నిజంగానే పదవి తీసుకోకుండా ఈ పనిలోనే ఉండబోతున్నారా లోకేష్ గారు? ఇంటర్నల్‌గా టీడీపీలో నడుస్తున్న టాక్స్ ఏంటి? కాస్త చెప్పండి సార్. అంటే 2019కి ముందు, అంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ తోటి పూర్తిగా బిజీ అయిపోయారు. అంటే ఒక రకంగా ఏమో 2014 అని కాదు, 2004కు ముందు కూడా ఆయన పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించినంతగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది వాస్తవం. ఆయన ఒక రకంగా అధికారంలోకి రాకముందు పార్టీ మీద చూపే శ్రద్ధ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా పాలనాపరమైన వ్యవహారాలకే కట్టుబడతారు. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలి, సమీక్షలు, సమావేశాలు, పెట్టుబడుల సదస్సులు, పెట్టుబడిని ఆహ్వానించడం, ఇటువంటి వాటి మీద పూర్తిగా కేంద్రీకరించి కొంత పార్టీ వ్యవహారాల పట్ల ఉదాసీనత ప్రదర్శించింది. అది 2004 ముందు చూసాం. అదే విధంగా 2019 ముందు కూడా, ఇంకా 2019 ముందు ఒక గురుతర బాధ్యత. విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని కూడా లేని పరిస్థితిలో, విభజన చట్టానికి 10 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈలోగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం తోడుగా రాష్ట్రాన్ని వీలైనంత వరకు అభివృద్ధి పరచుకోవాలి. ఇవాళ దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన ఒక ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండే విధంగా పోటీలో నిలపాలనే లక్ష్యంతోటి ఆయన పూర్తిగా పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్న విష ప్రచారాన్ని ప్రాపర్ గా కౌంటర్ ఇవ్వడంలో గాని, అదే సందర్భంలో పరిపాలనా పరమైన లేదు పార్టీలో తలెత్తుతున్న కొన్ని కొన్ని లోపాలని చక్కదిద్దటం మీద ఫోకస్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో జరిగింది ఏంటి అంటే, లోకేష్ కూడా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం, తను కూడా అధికారిక విధుల్లో బిజీగా ఉండిపోయిన నేపథ్యంలో పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల్ని గమనించలేకపోయారు. అదే సందర్భంలో బయట నుంచి జరుగుతున్న దాడిని, ప్రజల్లో జరుగుతున్న విష ప్రచారాన్ని, ఆ విష ప్రచారాన్ని ప్రాపర్ గా కౌంటర్ ఇవ్వటంలో, అదే సందర్భంలో తాము చేసిన అభివృద్ధి గురించి కానీ, తాము చేసిన సంక్షేమాన్ని గురించి కానీ, రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేసిన అంశాలపైన కూడా ప్రజలకు వివరించి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. దాని పర్యవసానం ఎటువంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది 2019 ఎన్నికల ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో బహుశా నారా లోకేష్‌లో రేపు 2024 మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ నేపథ్యంలో తాను మళ్ళీ అధికారిక బాధ్యతలు చేపట్టి, తాను కూడా పాలనలో అంతర్భాగంగా మారిపోయి, పార్టీని మరొకసారి నిర్లక్ష్యం చేయడం కన్నా, పార్టీని స్ట్రక్చరల్‌గా అభివృద్ధి పరచడం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల వ్యూహాన్ని కొంచెం ముందుగానే పసిగట్టి దానికి తగిన కౌంటర్ ఇవ్వటం, తాము చేసిన అభివృద్ధిని ప్రాపర్‌గా ప్రజల్లో ప్రచారం చేసుకోవటం, వీటి మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు భవిష్యత్తులో తనకెటు తిరిగి పార్టీలోను, ప్రభుత్వంలోను తను ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు తనకు అధికారం అనేది తనకొక కూతవేటు త్వరలోనే ఉంటుందనేది వాస్తవం. ఇవాళ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా పార్టీలో నంబర్ 2 స్థానం తనదేననేది ఇప్పటికే ధృవీకరణ అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో అధికారం అనేది, పదవనేది తాను వద్దనుకుంటే తన దాకా రాకపోవటమే తప్ప, తనకు కావాలి అనుకుంటే తనను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ నేపథ్యంలో మీరిక్కడ ఒకసారి గమనించుకోవాలి. 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినా గూడా, ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆకర్షణ మీద తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కినా గూడా, ఒక రాజకీయ పార్టీగా, ఒక స్ట్రక్చరల్‌గా తెలుగుదేశం పార్టీ రూపాంతరం చెందల. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గండిపేట పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించి, సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని స్ట్రక్చరల్‌గా ఒక రూపానికి తీసుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూనుకొని
అంటే 1985 ఎన్నికల్లో కూడా వారు పోటీ చేయలే. అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా కూడా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయకుండా పూర్తిగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. అటువంటి దృష్టి పెట్టిన పర్యవసానమే ఇవాళ 4 దశాబ్దాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, గెలిచినా, ఓడినా ఇవాళ కూడా గ్రామ స్థాయి వరకు పార్టీ జెండా అది ప్రజల్లో మనగలుగుతుంది. ప్రజలు ఆ జెండాకి అంకితం అయి ఉన్నారు అనంటే అది స్ట్రక్చరల్‌గా చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్మాణమే కారణం. ఎన్టీ రామారావు గారి ఆకర్షణకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా పార్టీకంటూ ఒక యంత్రాంగాన్ని, ఒక పటిష్ట యంత్రాంగాన్ని నిర్మాణం చేసిన పర్యవసానం సభ్యత్వాల్లో కూడా ఇప్పుడు క్రియాశీలక సాధారణ సభ్యత్వాలు అనేది ఇప్పుడు లేవు. మొదట్లో సాధారణ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం అని ఉండేది. ఆ క్రియాశీలక సభ్యుల నుంచి గ్రామ కమిటీలు, గ్రామ కమిటీ తర్వాత మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, వీటికి తోడుగా 2, 3 అంటే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు, ఇట్లా వ్యవస్థీకృతంగా తెలుగుదేశం పార్టీని చాలా బలోపేతంగా ప్రజలకి చేరువ చేసిన నిర్మాతగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకొని తీరాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి ఆ రోజు ఏంటంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నిర్మాణంలో నిమగ్నం అయ్యి పార్టీకి అటువంటి స్ట్రక్చర్‌ని ఏర్పాటు చేయగలిగారు. అటువంటి బాధ్యత తీసుకోవటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఒకరు అవసరం ఇవాళ. కాబట్టే ఇవాళ పార్టీ వ్యవహారం గురించి, పార్టీ నిర్మాణం గురించి బాధ్యత తీసుకోవడానికి లోకేష్ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టే ఖచ్చితంగా 2019 ముందు ఏ లోపం అయితే తెలుగుదేశం పార్టీలో కొట్టొచ్చినట్టు కనపడిందో, ఏ లోపం కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందో, ఆ లోపాన్ని అధిగమించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పాలనా కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోయినా, పార్టీ వ్యవహారాల గురించి పర్యవేక్షించడానికి, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడానికి, ప్రత్యర్థుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికి లోకేష్ పార్టీకి అంకితం అయ్యి, పార్టీ నిర్మాణంలో అంటే నిమగ్నం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా అధికార పార్టీ వైపు నుంచి కొంతమంది అధికారులు, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అని చెప్పని అత్యుత్సాహ ప్రదర్శన చేసి, ఒక రకంగా బిజినెస్ రూల్స్‌ని పరిధి దాటి అతిక్రమించి, రూల్ ఆఫ్ లాని అతిక్రమించి తెలుగుదేశం నాయకులను కేసులు పాలు చేస్తా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్‌కి గురి చేస్తా ఉన్నారు. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతా ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలను స్తంభింపజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అటువంటి పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. అదే సందర్భంలో ఇటువంటి అధికారులని ప్రేరేపించి, ప్రోత్సహించి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద ఈ దాడులు, దౌర్జన్యాలకి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులున్నారు. వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పి తీరాలనే భావన ఇవాళ తెలుగుదేశం శ్రేణిలో వ్యక్తమవుతా ఉంది. ఈ రోజు మా రోజు కాకపోవచ్చు. కానీ మాకు అధికారం వస్తది. ఆ రోజు మీకు తగిన గుణపాఠం చెప్తాము అని చెప్పని ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్న నేపథ్యంలో అటువంటి బాధ్యత తీసుకోవడానికి కూడా ప్రత్యర్థులకు ఒక్కసారైనా సరైన గుణపాఠం చెప్పి తీరని పక్షంలో అది తమ మంచితనం అలుసుగా మారుతుంది కాబట్టి అది అలుసుగా తీసుకునే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనే భావంతోటే లోకేష్ కూడా ఉన్నట్టుగా మనకి చాలా సందర్భాలను తను స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. అధికార పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఇటువంటి నేపథ్యంలో తన శ్రేణుల భరోసా నింపడం కోసం మీ వెనక నేనున్నా, మీకు అండదండలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రేపటి రోజున అధికార బాధ్యతల్లో తనమొలకై మళ్ళీ ఆ రోజు ఇవాళ నేను చేసిన వాగ్దానాల నుంచి దూరం జరగను. ఇవాళ మిమ్మల్ని కష్టాల పాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం చెప్పే దిశగానే మన అడుగులు వేయగలుగుతాము. ఆ స్థాయి, అధికారం, అవకాశం మనకు దక్కుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రోజు ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పని లోకేష్ తన శ్రేణుల్లో భరోసా నింపటం ఒక రకంగా ఎన్నికలకు ముందు అది 100% అవసరం. ఇవాళ అధికార పార్టీ వాళ్ళ చేతిలో ఉన్న మెకానిజం, వాళ్ళ చేతుల్లో ఉన్న వాలంటీర్ లాంటి ప్రైవేట్ సైన్యం, వాళ్ళకున్న ఆర్థిక వనరులు, వాళ్ళకున్న మీడియా సపోర్టు, వాళ్ళకున్న సోషల్ మీడియా సపోర్టు, వాళ్ళకున్న వ్యూహకర్తల సపోర్టు, వాళ్ళకున్న కిరాయి మేధావుల సపోర్టు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీని అంటే ధీటుగా, దాటిగా ఎన్నికలను ఎదుర్కోవాలి అనంటే ఆ విధమైన భరోసా శ్రేణులు నింపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే లోకేష్ నిన్న అటువంటి స్టేట్మెంట్ చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవటం కూడా 1980 దశకంలో పార్టీ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి బాధ్యత పోషించారో
దాదాపుగా ఇవాళ 40 సంవత్సరాల తర్వాత ఇంకొక 30-40 సంవత్సరాల పాటు పార్టీ స్ట్రక్చరల్ గా ఇంతే బలంగా ఉండటం కోసం మరొకసారి అటువంటి బాధ్యత ఆ తండ్రికి తగిన వారసుడుగా లోకేష్ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి రాబోయే 5 సంవత్సరాల పాటు తన పార్టీ మీద పూర్తి ఫోకస్డ్ గా పార్టీని 2029 ఎన్నికల నాటికి మరింతగా బలోపేతం చేయడం కోసం సమాయత్తం చేసే దిశగా అడుగులేస్తాడని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఎలాగో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు కాబట్టి పార్టీని ఒకసారి కాచుకుని ఉంటే మొత్తం పార్టీలో కార్యకర్తలకి పడ్డ ఇబ్బందుల్ని వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు తీర్చేసి వాళ్ళకి భరోసాగా ఉంటే భవిష్యత్తులో మంచి నాయకుడిగాను తర్వాత పార్టీకి కూడా భవిష్యత్తు ఉండేలా ఉంటుంది. చూద్దాం సార్. మరి ఎన్నికలు గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో వీళ్ళ నిర్ణయాలు చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.